గోడ పక్కకు త్రిప్పుకుని ప్రార్థన చేశారు. గంటల తరబడి చేయలే. నన్ను జ్ఞాపకం చేసుకుని నేను ఎలాగో నీ సన్నిధిలో బ్రతికాను. ఒక క్షణం కార్యము జరిగింది. యుక్తముగా అంటే దేవునికి ఇష్టముగా ప్రార్థన చేయటం ఇక్కడ నేర్చుకున్నారు. మనం ఎలా ప్రార్థన చేస్తున్నాము అన్నది. అంతేకాకుండా ఇక్కడ దేవుడు కూడా ఎలా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. నా తల్లి ఎంత చక్కగా చెప్తున్నారో తెలుసా? ఏలైనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో అంటున్నాడు. మనకి ప్రార్థన నేర్పుతూ ఆయన ఎలా చేస్తున్నాడో తెలుసా? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన కొరకు, మనం బలహీనులమని, మన నోటి మాట పాపం ద్వారా ఉన్నాము అని, మన పరిశుద్ధత మనల్ని పరిశుద్ధపరచలేదని యుక్తముగా ప్రార్థన చేయటం మనకి నేర్పుతున్నాడు. ఆయన కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నిన్ను నన్ను అలాగే వదలలేదు. అంతేకాకుండా ఇంకో మాట కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అప్పుడు యేసు మరణమగునంతగా 26:38 నా ప్రాణము బహుగా దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడి అని వారితో చెప్పాను. మొదటిగా మెలకుగా ఉన్నాడంట. రెండోదిగా దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడంట. అక్కడ విజ్ఞాపన చేశాడు మన కొరకు. ఇక్కడ మెలకుగా ఉండి ప్రార్థన చేశాడు, దుఃఖముతో ప్రార్థన చేశాడు. మరి తల్లి, నీవు నేను ఎలా ప్రార్థన చేస్తున్నాం? దుఃఖం మన బ్రతుకులో మన కొరకు దుఃఖంతో ప్రార్థన చేసేవారుగా ఉన్నామా? ఆయనే దుఃఖపడుతుంటే ఈ కడవర దినాల్లో, దుర్దినాల్లో, భయంకరమైన దినాల్లో, అపాయకరమైన దినాల్లో నీవు నేను కూడా ఇంకొంచెము నిద్ర అని కునిపాటు పడుతున్నామే. మెలకు కలిగి ప్రార్థన చేయలేకపోతున్నామే. జాగ్రత్త. దేవుడు కూడా మన పక్షాన విజ్ఞాపన చేసినప్పుడు ఆయనతో ఏకీభవిస్తే మన పట్ల గొప్ప ప్రణాళికలు జరుగుతాయి, మన పట్ల గొప్ప మేలులు జరుగుతాయి. దయచేసి నా తల్లి, ఇప్పుడైనా ఒక అరగంట అయినా ప్రార్థన చేద్దామా దేవునిలో? మన ఆత్మీయ భక్తిని లోకంలో కాకుండా దేవునిలో బ్రతిమలాడుకుందామా? మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం. నా తల్లి, చిన్న ప్రార్థన. నా ప్రభువా, నీ కొందనాలు. ఎంత చక్కటి మాటలో నీవే కన్నీరు కరుస్తుంటే మేము మా జీవితంలో ఏమి పట్లేని వారిగా ఉంటే దయచేసి క్షమించి మా కొరకు మేము, మా బిడ్డల కొరకు మేము రోదన చేయటం, కన్నీరు కార్చటం మాకు నేర్పించండి. మాకు సహాయం చేయమని యేసునా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.